హాయ్, నేను తెనాల్లో ఉన్న వసు కోచింగ్ సెంటర్ యొక్క డైరెక్టర్ని. నా పేరు గంగాధర్. ఈరోజు మన క్లాస్లో మరి ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 4 ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 3లో అడిగిన రీజనింగ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. మనది తెనాల్లో ఉన్న వసు కోచింగ్ సెంటర్ హెల్త్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంది, ప్రకాశం రోడ్, తెనాలి. 9966699648 బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అలాగే బెస్ట్ మెటీరియల్ మన దగ్గర అవైలబుల్ ఉంది. కాబట్టి మరి ఈ కోచింగ్ సెంటర్లో మరి ఎస్ఎస్సి జీడీకి అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసిన వాళ్ళు మన కోచింగ్ సెంటర్ ప్రియారిటీ ఇచ్చి జాయిన్ అయ్యి ఉద్యోగాలు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, what should come in the place of question mark in the given series? ఇచ్చిన శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏమి రావాలి అన్నారు. మరి ఇక్కడ 65, 86, 114, 149, 191 ఏమవుతుంది? ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెరుగుతుంది. ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెరుగుతుంది అంటే ఏం పెరిగినట్టండి? ప్లస్ అన్న జరగాలి, ఇంటూ అన్న జరగాలి, లేదా సంథింగ్ పవర్ అన్న జరగాలి. అదే డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఏం జరుగుతుందంటే, డిక్రీజింగ్ ఆర్డర్ అంటే మైనస్ అన్న జరగాలి, లేదా డివైడెడ్ బై అన్న జరగాలి. మరి మన ఆప్షన్ ఏంటి? ఇంక్రీజింగ్ ఆర్డర్. కాబట్టి ఎంత పెరిగింది? ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 21 పెరిగింది. 65 ప్లస్ 21 86. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెరిగింది? 86 కంటే మధ్యలో 100 ఉంటుంది. 100కి ఇటు 14, అటు 14, మొత్తము 28 పెరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎంత పెరిగింది అంటే ఇక్కడ 20 అవడానికి 120 అవడానికి ఎంత పడుతుందండి? ఒక 6. అటు వచ్చేసరికి ఒక 29. 6 ప్లస్ 29 35 పెరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎంత పెరిగింది? ఒకటి కలుపుకుంటే ఇటువైపు ఒకటి కలుపుకుంటే 50, 41 ఇటు 1 మొత్తం కలిపి ఎంత అండి? 48 పెరిగింది. వీటిని మనం గమనిస్తే ఇది 7 ఇంటూ 3, ఇది వచ్చేసరికి 7 ఇంటూ 4, ఇది 7 ఇంటూ 5, ఇది వచ్చేసరికి 7 ఇంటూ 6. మరి ఇప్పుడు ఏం జరగాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరగాలి? 7 ఇంటూ 7 జరగాలి అంటే 49 జరగాలి. 49 పెరిగితే 191 ప్లస్ 49 వచ్చేసరికి 0141 240 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి 240. రీజనింగ్ లో సిరీస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్. ఇట్ ఇస్ ఆల్సో రీజనింగ్ లో సిరీస్. మరి అందులో చూస్తే వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? ఇచ్చిన సిరీస్ లో ప్రశ్నార్థక స్థానంలో ఏమి రావాలి అన్నారు. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి మన ఇది కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి ఏం జరుగుతుందంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి +1 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి +2 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి +4 అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి +8 అయింది. ప్రతిసారి ఏమవుతుందంటే డబుల్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి డబుల్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి డబుల్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ డబుల్ అయితే +16 రావాలి. మరి 25 ప్లస్ మరి 16 అంటే మనకి 1 1 41 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4. మరి థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ లో in certain code language BIGS is coded as what? 45 and 93. The same as SING is coded as 9432. Then what is the code for N అన్నాడు. వాట్ ఇస్ ద కోడ్ ఫర్ ఎన్? ఇక్కడ ఒక లెటర్ కి కామన్ గా బి అంటే 4, బి ఎక్కడున్నా 4a, ఇక్కడ ఐ వచ్చేసరికి 5, ఐ ఎక్కడున్నా 5a, జి ఎక్కడున్నా 9a, ఎస్ ఎక్కడున్నా 3a. మరి ఇందులో కామన్ ఉన్న లెటర్స్ ఏంటండి? ఎస్ కామన్ ఉంది, అలాగే ఐ కామన్ ఉంది, అలాగే జి కామన్ గా ఉంది. మరి 3 లెటర్స్ కామన్ ఉన్నప్పుడు
మరి 3 నెంబర్ కూడా కామన్ ఉంది ఏంటి 9 కామన్ గా ఉంది, అలాగే 3 కామన్ గా ఉంది, అలాగే 4 కామన్ గా ఉంది. అంటే SIN కి ఈ 4 9 3 అవుతుంది. ఏ లెటర్కి ఏ నెంబర్ తెలియదు కానీ 3 లెటర్కి 3 పోతే ఇంకా మిగిలింది ఏంటి n కి ఏమవుతుందంటే 2 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 2. ఫోర్త్ క్వశ్చన్ MLTA వీటికి ఏం రాద్దామంటే డైరెక్ట్ గా MLTA అంటే నెంబర్ రాసేద్దాం. M అంటే ఎంత మనకి టైం మిగులుతుంది 13, L అంటే ఎంత మనకి 12, T అంటే 20, A అంటే 1. అలాగే మరి Q అంటే ఎంత మనకి 17, H అంటే ఎంత 8, X అంటే 24 అండ్ W అంటే 23. ఈ 1 ప్లేస్ ఏం రాసుకోవచ్చు అంటే 27 కూడా రాయొచ్చు. A టు Z తర్వాత మనకి A టు Z. A అంటే 1, Z అంటే 26, మళ్ళా A అంటే ఏమవుతుంది 27, B అంటే 28. కంటిన్యూషన్ ప్రాసెస్ అది. ఆ విధంగా మనం చూస్తే ఇక్కడ ఏం జరిగిందండి +4 జరిగింది, ఇక్కడ -4 జరిగింది, ఇక్కడ +4 జరిగింది, ఇక్కడ -4 జరిగింది. మనకు కావాల్సింది ఏంటి సెకండ్ వన్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని చెక్ చేయవసరం లేదు. మనకి CWON అంటే C అంటే 3, W అంటే 23, O అంటే 15, N అంటే 14. ఏం జరగాలి ఫస్ట్ +4 అంటే ఎంత అంటే మనకి +4 అంటే 7 అవుతుంది. 7 అంటే మనకు వచ్చే లెటర్ G తో స్టార్ట్ అయ్యి ఎన్ని ఉన్నాయి 4 G తో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత -4 అంటే 19 అవుతుంది. GS ఎన్ని ఉన్నాయి మనకి ఇది కాదు మిగతా 3 ఆప్షన్లు. ఆ మిగతా 3 ఆప్షన్లో నెక్స్ట్ ఆప్షన్ చూస్తే +4 కావాలి కాబట్టి మరి ఇక్కడ ఏంటి మనకి +4 -4 కాబట్టి మరి +4 అయింది -4 అయింది, మళ్ళా +4 అయితే 15 + 4 19 అంటే ఏంటండి S. ఆ తర్వాత మరి GS ఎన్ని ఉన్నాయి మళ్ళీ 3 ఉన్నాయి. తర్వాత చూస్తే ఇది -4 అవ్వాలి, -4 అంటే 10 కాబట్టి GSSJ is the fourth is the our option అవుతుంది. Next one, what will come in the place of question mark in the following equation if minus and divided by r interchange and into plus r interchange. మరి ఇంటర్చేంజ్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 8 తీసుకుంటాము ప్లస్ ఏ ఇంటర్చేంజ్ చేయమన్నాడు ఇంటూ తీసుకుంటాము 63, మైనస్ ని డివైడెడ్ బై ని ఇంటూ చేయమన్నాడు కాబట్టి ఇంటర్చేంజ్ చేసాం 7, అలాగే ఇంటూ ని ప్లస్ ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు కాబట్టి ప్లస్, అలాగే డివైడెడ్ బై ని మైనస్ ని ఇంటర్చేంజ్ చేయమన్నాడు కాబట్టి అవుతుంది. మరి ఇప్పుడు చూస్తే యాజ్ పర్ బాడ్మాస్ రూల్స్ ప్రకారము మనము దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. అందులో వెక్టర్ బార్ లేదు, బ్రాకెట్ లేదు కాబట్టి నెక్స్ట్ డివిజన్ చూస్తే ఎంతవరకు వచ్చే ఆన్సర్ అంటే మనకి 9. అలాగే 8 × 9 + 7 -9 అవుతుంది. 89లో 72 + 7 -9 ఎంతవరకు మనకి 79 అవుతుంది. 79లో 9 పోతే 70 అనేది ఆన్సర్ అవుతుంది. మన ఆన్సర్ వచ్చేసరికి 70. Sixth question, based on the English alphabetical order 3 of the following 4 letter clusters are like in certain way and thus form a group which cluster does not belong to that group అన్నాడు. ఇందులో ఇచ్చిన 4 ఆప్షన్ చూస్తే మరి ఇక్కడ చూస్తే N అంటే మనకి 14, Y అంటే 25, J అంటే 10 అవుతుందండి. మరి ఇక్కడ ఏం పెరిగిందండి +11 పెరిగింది. మరి ఇక్కడ ఏం జరిగిందంటే J అనే దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే 26 + 10 36 గా తీసుకుంటే ఇది కూడా +11 పెరిగింది. అలాగే రెండో ఆప్షన్ తీసుకుంటే T20, E వచ్చేసరికి 5, P వచ్చేసరికి 16. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 11 పెరిగింది. ఈ ఏమనుకోవచ్చు అంటే 31 అనుకోవచ్చు. ఎందుకంటే 26 + 5
జడ్ 26 ప్లస్ 5 అంటే ఇక్కడ కూడా ఎంత పెరిగింది ప్లస్ 11 పెరిగింది. ఈ రెండు కూడా సిమిలర్ గా ఉన్నాయి. ఇకపోతే మిగతా రెండు చెక్ చేద్దాము. సి అంటే 3, ఎన్ అంటే 14, వై అంటే 25. ఇక్కడ ప్లస్ 11 పెరిగింది, ఇక్కడ కూడా ప్లస్ 11 పెరిగింది. మరి లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే మనకి క్యూ అంటే 17, జడ్ అంటే 26, కే అంటే 11. ఇక్కడ ఎంత పెరిగిందండి ప్లస్ 9 మాత్రమే పెరిగింది. అందువల్ల ఏ క్లస్టర్ ఈ మూడు ఒకే రిలేటివ్ ఉన్నాయి, ఇది అలా లేదు కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే క్యూ జెడ్ కే అవుతుంది. ప్రాబ్లం చూస్తే లెంతీగా ఉంది, ఇది ఆడ్ వన్ అవుట్. ఇలా ఇలా ఇస్తాం. ఇటు వరకు అయితే ఫైండ్ ఆడ్ వన్ అవుట్ అని చెప్పి 4 ఆప్షన్ మాత్రమే ఇచ్చాడు, చిన్న సెంటెన్స్ ఇచ్చేవాడు. ఈ క్రింది వాళ్ళ భిన్నంగా ఉన్నదాన్ని గమనించండి. టైం వేస్ట్ చేయడం కోసం ఇలా ఇస్తున్నాడు. దీన్ని జాగ్రత్తగా గమనించి మనము 3 of 4 ఎలైక్ ఇన్ క్లస్టర్ ఎలైక్ అన్నప్పుడు ఇది ఆడ్ వన్ అవుట్ అని చెప్పేసి డైరెక్ట్ గా ఆప్షన్ వచ్చేసి చేయడం బెటర్ అండి. దాంతో పాటు లెటర్స్ మళ్ళీ రాసి నెంబర్లు రాయకుండా డైరెక్ట్ నెంబర్లు రాయడం వల్ల చాలా టైం అనేది సేవ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో అన్నిటికన్నా ముఖ్యమైనది టైం మెయింటైన్ చేయడం. జాగ్రత్తగా 100 క్వశ్చన్ని ఉన్న టైంలో జాగ్రత్త చదివి ఈ రోజు ఉన్న కాంపిటీషన్ ప్రకారము ప్రతి ఎగ్జామ్ లో 100కి 70 పైన పెడితే కానీ ఉద్యోగాలు రావట్లేదు. కష్టపడేదానికి చాలా మంది విద్యార్థులు కష్టపడతారు. ఒక 50 మార్కులు 55 మార్కులు చాగిపోతారు. 50 మార్కులు వచ్చినాయంటే నువ్వు జాబ్ కొడతాను రెడీ ఉన్నావు. ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మెలుకులు తెలుసుకోవాలి. ఆ మెలుకులు తెలుసుకుంటే 50 కాస్త 70 దాకా వెళ్తుంది. ఆ 20 మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి, నాకు ఎక్కడ తగ్గుతున్నాయి అని దాన్ని ఎనాలిసిస్ చేయాలి. మాలాంటి సీనియర్స్ ఫ్యాకల్టీ ద్వారా కోచింగ్ మెలుకులు తెలుసుకుని వాటిని టైం వేస్ట్ కాకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే 100 క్వశ్చన్లు చేయడానికి 100 క్వశ్చన్లో 50-60 క్వశ్చన్ చేస్తే టైం అయిపోతుంది. అంటే అతను ఏం చేస్తున్నాడు అంటే మరి ఎగ్జామ్ రాసే సమయంలో అతను చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఒక సిస్టమేటిక్ గా ఎగ్జామ్ రాయకుండా 100 క్వశ్చన్లో ఒక 50 క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసరికి అతనికి దరిదాపుగా ఉన్న 90 మినిట్స్ లో 70-80 మినిట్స్ అయిపోతుంది. మరి మిగతా 50 క్వశ్చన్లో చాలా వరకు మీకు తెలిసినవి ఉంటాయి, నువ్వు చూడలేకపోతున్నావు. కారణం ఏంటి? టైం ఏం చేయలేకపోతున్నావు. ప్రతి క్వశ్చన్ ని మొత్తం చేసి లాస్ట్ ఆన్సర్ వస్తే ఆన్సర్ పెడతాం కాదు, ప్రాబ్లమ్ సగం చదివేసరికి ఆన్సర్ పెట్టాలి. మనకి క్వశ్చన్ కాదు ముఖ్యం, కింద 4 ఆప్షన్లో మన ఆన్సర్ ముఖ్యం. అది ఎక్కడుంది అనే కీ పాయింట్ పట్టుకోవాలి. ఆ యొక్క టెక్నిక్స్ మొత్తం కూడా ఒక సీనియర్ ఫ్యాకల్టీ చేత మీరు ట్రైన్ అవ్వాలి. టైం వేస్ట్ చేసుకోకూడదు. అందుకనే కోచింగ్ అనేది ఖచ్చితంగా రిక్వైర్మెంట్. మనీ చూసుకోవద్దు, టైం అనేది ముఖ్యము. మరి ఆ టైంని సద్వినియోగం చేసుకుని మంచి కోచ్ దగ్గర మీరు ట్రైన్ అయితే వీలైన త్వరగా ఉద్యోగం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది నా సలహా. దయచేసి మీరున్న ఎస్ఎస్సి జీడీ కానీ ఆర్ఆర్బి కానీ కానిస్టేబుల్ ఆల్ కాంపిటేటివ్ మన కోచింగ్ సెంటర్లో చాలా బెస్ట్ వేలో చెప్పండి. గుడ్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. Identify the figure given in the options which were put in the place of question mark will logically complete the series. ఇది కూడా ఇది ఏ సిరీస్? నెంబర్ సిరీస్ చూసాం 2 క్వశ్చన్లు. ఇదేంటి? నాన్ వెర్బల్ సిరీస్. ఇందులో గమనిస్తే ఏం జరుగుతుందండి, ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 యారో మార్కులు ఉన్నాయి. మరి ఇక్కడ ఏమున్నాయండి? 1 2 3 4 5 ఉన్నాయి. ఇదేమల్లా క్లాక్ వైజ్ లో వెళ్తుంటే ఇదేమవుతుందండి యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తుంది. అంటే ఒక 50 మార్కు తగ్గడంతో పాటు రివర్స్ యాంగిల్ లో అది మూవ్ అవుతుంది. మరి సెకండ్ చూస్తే థర్డ్ వన్ చూస్తే ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. ఇది క్లాక్ వైజ్ వెళ్తుంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ గా వెళ్తుంది. ఒకటి తగ్గుతుంది, తన యాంగిల్ రివర్స్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే 1 2 3 ఉన్నాయి. ఇది ఇలా వెళ్తుంటే ఇది ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఇది ఎలా వెళ్తే ఇది ఎక్కడ రావాలండి? రివర్స్ లో రావాలి. ఎన్ని ఉండాలి? 50 మార్క్స్ 2 ఉండాలి. 2 50 మార్క్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇది కాదు. ఇక్కడ 3 ఉన్నాయి, ఇది కాదు. 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. మరి నీకు ఏం కావాలి? యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్ళాలి. క్లాక్ వైజ్ లో వెళ్ళే ఆప్షన్ ఏముంది? ఇక్కడ సెకండే ఉంది. ఇది క్లాక్ వైజ్ లో వెళ్తుంది కాబట్టి మీ ఆప్షన్ ఏమవుతుందంటే సెకండ్ వన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం కోడింగ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సిరీస్ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చాలా సింపుల్ గా ఉన్నాయి క్వశ్చన్స్ కూడా. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్
20 మార్కులు రీజనింగ్ ఉంటుంది. 20కి 20 పెట్టే విధంగా ట్రై చేయకూడదు. మరి ఇక్కడ చూడండి ఎన్ఆర్డిఎఫ్ అంటే ఏంటి? 14, 18, 4, 6. అలాగే పి అంటే ఎంత మనకి? 16, అలాగే 13, అలాగే ఎఫ్ అంటే 6, ఏ అంటే 1. ఏం జరుగుతుందండి ఇక్కడ? +2 జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? -5 జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? +2 జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? -5 జరిగింది. ఈ సిరీస్ ఏంటి? +2 -5 +2 -5. సెకండ్ దాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు, 2 ఇచ్చాడు. ఎందుకని? దీన్ని ఇలా మార్చని చెప్పాడు. మరి అలాగే సెకండ్ ఏం చెప్పాడు? మళ్ళీ ఇదిగో ఇలా ఉన్నదాన్ని ఇలా మార్చని చెప్పాడు. అది కూడా అలాగే ఉంటుంది. నువ్వు డైరెక్ట్ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ దీనికి వెళ్ళు. ఏముందండి? జి అంటే 7, వి అంటే 22, కే అంటే 11, క్యూ అంటే 17 +2 చేస్తే అదేమవుతుందండి? 7 + 2 9 అవుతుంది. 9 అంటే ఐ. ఎప్పుడైతే ఇలా చేస్తున్నామంటే మొత్తం చేయకుండా ఏం చెప్పాను? ఆప్షన్ చూడండి. ఆప్షన్ చూస్తే ఐతో ఏమి ఉన్నాయి? ఒకటేగా. నువ్వు మొత్తం చేసుకుంటా పోతే ఏమవుతుంది? టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అయితే టైం సేవ్ అయ్యి మీ ఎగ్జామ్లో 70-80 మార్కులు ఈజీగా పెడతాం. ఎందుకని చెప్తున్నానంటే నువ్వు 90 నిమిషాల టైంలో 70 క్వశ్చన్స్ చూసావు, ఇంకా 30 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 30లో ఏమో నీ 15 వచ్చామో మరి చూడలేకపోయావు. ఎందుకంటే టైం అంతా ముందే వేస్ట్ చేసుకున్నావు. కాబట్టి ఇక్కడ ఎక్కడైతే ఐతో చేయటం మొదలు పెట్టిన తర్వాత ఎక్కడ ఆపాలి అనేది ఆప్షన్ బట్టి ఉంటుంది. ఎక్కడ కూడా ఫస్ట్ లెటర్ ఐ తప్పితే ఇంకోటి లేదు కాబట్టి ఇది పెట్టాలి. మిగతా కూడా చేసుకుంటా పోతే కనీసం 10 నుంచి 15 సెకండ్లు వేస్ట్ అవుతుంది. 10 నుంచి 15 సెకండ్లు 2 క్వశ్చన్ దగ్గర 30 సెకండ్లు అంటే ఇంకో క్వశ్చన్ చేయొచ్చు. గుడ్. నెక్స్ట్ వన్. A paper is folded and punched as shown below. How will it appear when unfolded? ఇదేంటండి? పేపర్ ఫోల్డింగ్ కటింగ్ అండ్ అన్ఫోల్డ్ చేయటం. మరి ఇక్కడ చూస్తే మనకి ఇది పేపర్. ఈ పేపర్ లో ఫస్ట్ ఏం చేశారండి? హారిజాంటల్ గా డౌన్ కి ఫోల్డ్ చేశారు. హారిజాంటల్ గా పేపర్ మొత్తాన్ని ఇలా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇలా వచ్చిన ఈ పార్ట్ పేపర్ ఉంది ఫోల్డ్ చేసిన తర్వాత ఇది ఏం చేశారు? మనం ఇలా ఉన్నదాన్ని ఇలా మర్చేసరికి అది కాస్త పేపర్ ఎక్కడ ఉంది? ఇక్కడ వరకే పేపర్ ఉంది. అక్కడ వరకే పేపర్ ఉంటే ఈ కటింగ్ చేసాడు. అక్కడ ఆ కటింగ్ చేస్తే ఇవి ఎలా ఉంటుంది? పైకి వెళ్ళిందంటే వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ ఉంటాయి. పైకి వెళ్తేనేమో వాటర్ ఇమేజ్, ఇలా వెళ్తేనేమో మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఏమో ఇలా వెళ్తుంది, వాటర్ ఏమో పైకి వెళ్తుంది. ఈ పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ అనే చాప్టర్ పేపర్ ఫోల్డ్, ఈ వాటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్. మరి ఇక్కడ చూస్తే దగ్గర దీని యొక్క లాజిక్ ఓపెన్ చేసిన తర్వాత దగ్గర వస్తువులు దగ్గర కనిపిస్తాయి, దూరం వస్తువులు దూరంగా కనిపిస్తాయి. నేను ఇక్కడ అద్దం ముందు ఉన్నా, నేను ఫస్ట్ ఉంటా, నా వెనకాల గోడ ఉంది, గోడ కూడా వెనకాలే కనిపిస్తుంది. అద్దానికి ఎవరు ముందు ఉంటే వాళ్ళు ముందు ఉంటారు, ఎవరు దూరం ఉంటే వాళ్ళు దూరం ఉంటారు. కాబట్టి దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఈ సేమ్ యాజ్ ఏమవుతుంది? దగ్గర వస్తువు ఏంటి? ఇది రివర్స్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో అంతే దూరంలో వస్తుంది. ఇది ఎంత దూరంలో ఉందో అంతే వస్తుంది. ఇది ఎంత దూరంలో ఉందో అట్లా ఇది ఫోల్డ్ అవుతుంది. ఇట్లాంటి ఆప్షన్ ఎక్కడుంది? ఇలాగే సేమ్ ఉన్నది ఎక్కడుంది అంటే ఇందులో ఉందా? ఉంది. ఒకటిలో ఉంది, ఒకటిలో అలాంటిది ఉంది. మరి ఇందులో ఉందా? లేదు. ఇది ఎలా ఉంది? దీనికి ఇలాగే సేమ్ ఉంది. అలా ఉండకూడదు, ఆపోజిట్ లో ఉన్నారు. అలాగే ఇది ఎలా ఉందండి? ఇది చూస్తే అసలు ఆప్షనే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ ఇమేజ్ కి ఈ ఇమేజ్ సంబంధం లేదు. ఈ కార్నర్ లో ఎలా రావాలండి? ఈ విధంగా రావాలి. కాబట్టి ఇది తప్పుగా ఇచ్చాడు, ఇది కాదు. మరి ఇది చూస్తే ఇది కూడా సేమ్ అలాగే వచ్చింది. ఇప్పుడు మనం కొట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఒక ఇమేజ్ చూసాం. ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఇక్కడ ఏం చేయాలి? అటోటేట్ అవ్వాలి. అటోటేట్ అయితే ఇది ఎట్లా ఉంది? రివర్స్ అయింది, చక్కగా రివర్స్ అయింది. ఇది కూడా రివర్స్ అయింది, ఇది కూడా రివర్స్ అయింది. మరి అక్కడ చూస్తే ఇక్కడ ఎలా ఉందండి? ఇది ఎలా ఉందో అలా ఉంది. కాబట్టి ఇది కూడా కాదు. మీ ఆప్షన్ ఏమవుతుందంటే ఫోర్త్ వన్ అవుతుంది. ఒక్కొక్క ఇమేజ్ చెక్ చేసుకుంటా వెళ్తే చాలా ఫాస్ట్ గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ లో ఇది సిలోజం టైప్ అండి. సిలోజమ్స్ టైప్ లో స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్. ఇవి ప్రాబ్లం ఇవ్వగానే ఫస్ట్ మనం చూడవలసింది బ్యాంక్ ఎగ్జామినేషన్ లో పీఓస్ లో ఇచ్చినట్టుగా
మరి నెగిటివ్ కన్క్లూజన్స్ ఎక్కడంటే మనకి కన్క్లూజన్ లో నెగిటివ్ కన్క్లూజన్స్ అనే పాసిబుల్ వెన్ డయాగ్రామ్ అంత రేంజ్కి వెళ్తలేదు. గ్రూప్ డిలో కానీ ఎస్ఎస్సి జీడీలో కానీ అంత రేంజ్కి వెళ్తలేదు. మీకు ఇచ్చిన 2 కన్క్లూజన్స్ చూస్తే కన్క్లూజన్ చెక్ చేసుకోండి. 2 కూడా ఏంటి, పాజిటివ్ కన్క్లూజన్స్. పాజిటివ్ కన్క్లూజన్స్ అయితే నీకు పీవీటీతో ఆన్సర్ అయిపోతుంది. మరి ఏం చెప్పాడు, ఆల్ యాంగిల్స్ ఆర్ సాక్స్. ఇవి యాంగిల్స్ అనుకుంటే ఈ యాంగిల్స్ మొత్తం ఏంటండి, సాక్స్. అలాగే ఆల్ సాక్స్ ఆర్ ఫ్లాట్స్. ఆల్ సాక్స్ ఎలా ఉన్నాయండి, ఫ్లాట్స్ ఉంటాయి. అలాగే సమ్ ఫ్లాట్స్ ఆర్ క్లోజర్స్. సమ్ ఫ్లాట్స్ ఏంటి, క్లోజర్స్. ఇక్కడ ఏముంటాయి, ఫ్లాట్స్ అండ్ క్లోజర్స్ ఉంటాయి. ఇది స్టాండర్డ్ వెన్ డయాగ్రామ్. స్టాండర్డ్ వెన్ డయాగ్రామ్. మరి దీని మీద మనం ఏం చెక్ చేయాలంటే కన్క్లూజన్ చెక్ చేయాలి. యాక్చువల్ ఈ కన్క్లూజన్స్ మొత్తం ఎక్కడ చెక్ చేయాలి, స్టేట్మెంట్ పై చెక్ చేయాలి. స్టేట్మెంట్ కి ఈక్వలెంట్ గా మనం ఏం రాస్తామంటే వెన్ డయాగ్రామ్ రాస్తాం. ఆ వెన్ డయాగ్రామ్ కూడా స్టాండర్డ్ వెన్ డయాగ్రామ్ రాస్తాం. ఇప్పుడు దీని మీద మనం కన్క్లూజన్ చెక్ చేస్తే ఆల్ యాంగిల్స్ ఆర్ ఫ్లాట్స్. యాంగిల్స్ మొత్తం ఫ్లాట్ లో ఉన్నాయంటే ఫ్లాట్ లోపల ఉన్నాయి కదా యాంగిల్స్ అన్ని. యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఫ్లాట్ లోపల ఉన్నాయి, అలాగే సాక్స్ లోపల ఉన్నాయి. కాబట్టి ఫ్లాట్ లోపల అనేది కన్క్లూజన్ వన్ ఏమవుతుందంటే రైట్. సెకండ్ కన్క్లూజన్ సమ్ క్లోజర్స్ ఆర్ యాంగిల్స్. క్లోజర్స్ ఇక్కడ వరకే ఉన్నాయి, అలాగే యాంగిల్స్ ఇక్కడ వరకే ఉన్నాయి. దీనికి దానికి సంబంధం లేదు. సంబంధం లేదు కాబట్టి కన్క్లూజన్ 2 ఏమవుతుందండి, రాంగ్ అవుతుంది. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ వన్ బ్లడ్ రిలేషన్ ఈక్వేషన్ టైపు. బ్లడ్ రిలేషన్ ఈక్వేషన్ టైపు. మరి అందులో మనకి ఇచ్చిన క్వశ్చన్ లో మరి చూస్తే ఈక్వేషన్ టైప్ అండి. ఇది చాలా సింపుల్ చేయొచ్చు, చూస్తానికి పెద్దగా కనిపిస్తుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే ఈక్వేషన్ లో అడిగిన ఇక్కడ లెటర్స్ ఏమన్నా ఏబి, ఇక్కడ అడిగింది ఏంటండి, ఇక్కడ అడిగింది ఏంటి, క్వశ్చన్ లో అడిగింది ఏంటి, ఇక్కడ చూడండి మనకి ఏమడిగాడు, సి ప్లస్ మైనస్ డి డివైడ్ బై ఈ ఇంటూ ఎఫ్ ప్లస్ జి అన్నాడు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లో ముందు మనం గమనించాల్సింది ఏంటంటే హౌ ఈస్ ఎఫ్ రిలేటెడ్ టు సి. ఎఫ్ అనే వ్యక్తి ఈ సికి ఏమి అవుతాడు, ఎఫ్ అనే వ్యక్తి సికి ఏమవుతాడు. క్వశ్చన్ మనకు కావాల్సింది అదేగా అల్టిమేట్ గా. మరి అప్పుడు చూసినప్పుడు ఇక్కడ ఈక్వేషన్ లో ఏమున్నాయంటే ఇక్కడ చదవాల్సిన విధానం ఏంటంటే సి మైనస్ డి అన్నప్పుడు ఇక్కడ మైనస్ ఉందని, ఏ మైనస్ బి ఉంది. అప్పుడు మనం ఏం చదవాలంటే ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి అన్నాడు కదా. ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి డాటర్, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి డాటర్. అట్లా కాకుండా ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, సి మైనస్ డి అనగానే కన్ఫ్యూజ్ వచ్చేసింది. ఇక్కడ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ డాటర్, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి డాటర్. ఎవరండి డాటర్, ఫస్ట్ పర్సన్ డాటర్. ఎవరికండి, సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ ఎవరు, డి. డాటర్ ఎవరు, సి. అప్పుడు ఏమవుతుంది, మైనస్. డాటర్ కాబట్టి ఏం రాస్తాము, డాటర్ రాస్తాము. ఆ తర్వాత ఈ రెండు మధ్య సంబంధం ఏంటి, డివైడెడ్ బై. డివైడెడ్ బై మీన్స్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ బ్రదర్. డి అనే వ్యక్తి ఎవరండి, బ్రదర్. బ్రదర్ ఎవరికి, ఎవరికి బ్రదరు, ఈకి బ్రదరు. మరి బ్రదర్ కాబట్టి బ్రదర్ ఏం రాస్తాం మనము, ప్లస్ అని రాస్తాం. ఆ తర్వాత ఈ ఇంటూ ఎఫ్. ఈ ఇంటూ ఎఫ్. ఇంటూ మీన్స్ వాట్, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ సన్ను. ఫస్ట్ పర్సన్ ఎవరు, ఈ అనే వ్యక్తి సన్ను. ఎవరికి సన్ను, ఎఫ్ సన్. ఎఫ్ సన్ ఎవరండి, ఈ సన్ కాబట్టి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే లాస్ట్ వన్ వచ్చేసరికి ఎఫ్ ప్లస్ జి. ప్లస్ అంటే ఏంటి, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కి మదరు. ఫస్ట్ పర్సన్ ఎవరు, ఎఫ్. సెకండ్ పర్సన్ జి. జికి మదర్ ఎవరండి, ఎఫ్. మదర్ కాబట్టి ఏమి రాస్తాము, మైనస్. ఇప్పుడు మనల్ని అడిగిన ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎఫ్ సి. అవునా, సి అనే వ్యక్తికి ఎఫ్ ఏమవుతాడు, ఎఫ్ ఇస్ రిలేటెడ్ టు సి. మరి సి యొక్క ఫాదర్ ఎవరు, డాటర్ కదా. డాటర్ కాబట్టి ఏమవుతుంది, ఫాదర్. ఫాదర్ కి బ్రదర్. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. వీళ్ళిద్దరికి ఎవరు, మదర్. కాబట్టి ఫాదర్ మదర్. ఫాదర్ బ్రదర్ మదర్ అంటే, ఫాదర్ బ్రదర్ మదర్ అంటే బ్రదర్, ఇద్దరు బ్రదర్స్ కాబట్టి వీళ్ళిద్దరికి ఎవరండి, ఈమె మదర్. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఆప్షన్ లో ఫాదర్స్ మదర్, ఫాదర్స్ మదర్. మరి ఇక్కడ ఉన్నప్పుడు బ్రదర్ అంటే ఏ బ్రదర్ అండి, బాబాయ్ కొడుకు పెదనాన్న కొడుకు అనుకోవచ్చు కదా. ఈ యొక్క బ్లడ్ రిలేషన్ లో ఉన్నవారి మధ్య రిలేషన్ ఏర్పాటు చేయాలి.
నూతన రిలేషన్ తీసుకురాకూడదు. బ్రదర్ అంటే సొంత బ్రదరే, మదర్ అంటే సొంత మదరే, అంతేగాని వేరే వేరేగా తీర్చేయకూడదు. రూల్ ప్రకారము ఇచ్చిన వాళ్ళ మధ్య సంబంధం ఏర్పాటు చేయాలి. కాబట్టి ఇక్కడ ఫాదర్ ఉన్నాడు, ఫాదర్ కి బ్రదర్ ఉన్నాడు, వీళ్ళిద్దరూ బ్రదర్స్ కాబట్టి వీళ్ళిద్దరికి కామన్ గా ఎవరున్నారండి, మరి మదర్ ఉంది మైనస్ కాబట్టి ఏమవుతుంది మైనస్, అప్పుడు ఫాదర్స్ మదర్ ఆప్షన్ సరికి ట్రూ అవుతుంది. ఎంత పెద్ద క్వశ్చన్ అయినా మనం సింపుల్ గా సాల్వ్ చేసేయచ్చు. మనకు కావాల్సింది ఏంటి, వాడు క్వశ్చన్ లో ఏమడిగాడు అది పక్కన రాసుకోవాలి. ఆ తర్వాత రిలేషన్ చూసుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ బి, అంటే ఫస్ట్ పర్సన్ డాటర్ ఎవరికి, సెకండ్ పర్సన్ కి. అలా ఎందుకు అనుకోవాలంటే ఇక్కడ లెక్కలు వేరు అక్కడ లెక్కలు వేరు, అక్కడ ఏ మైనస్ బి అని చదివి ఇక్కడ సి మైనస్ డి అని చదివామంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. క్లియర్? నెక్స్ట్ వన్. Next one. 12th question. What should come in the place of question mark given series based on the English alphabetical order? మరి ఇక్కడ చూస్తే టీ అంటే 20, ఇదెంత టీ 21, ఇది 22, ఇది 23. యాజ్ ఫర్ 20, 21, 22, 23 అంటే ఎవరు రావాలి, 24 రావాలి, అంటే ఎక్స్ రావాలి. ఎక్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, కాబట్టి ఈ 2 ఆన్సర్ కాదు. మరి తర్వాత ఈ రెండింటిలో కూడా మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ లో జే ఉంది కాబట్టి దాన్ని చెక్ చేసినా చెక్ చేయకపోయినా ఉపయోగం లేదు. చెక్ చేస్తే మన 2 సేమ్ గా ఉంటాయి, టైం వేస్ట్. ఏం చెక్ చేయాలి, డిఫరెంట్ ఉన్నది ఏంటి, జి ఎల్, కాబట్టి సెకండ్ దాన్ని చెక్ చేస్తే చాలు, 3 చెక్ చేయవసరం. చాలా మంది విద్యార్థులు చేసే పని ఏంటంటే ఆ 3 చెక్ చేసి ఫైనల్ గా ఇక్కడ కంపేర్ చేసి ఆన్సర్ పెడతారు, 60 సెకండ్లు దొరుకుతుంది. అలా కాకుండా చేస్తే 10 సెకండ్లు, 15 సెకండ్లు, 20 సెకండ్లు ఆన్సర్ చేయవచ్చు. ఇది బెస్ట్ టెక్నిక్. గుడ్. మరి ఇక్కడ నెక్స్ట్ లెటర్ ఏంటి, 11, అలాగే 10, అలాగే 9, అలాగే 8. ఏం జరుగుతుంది, -1 -1 -1. అప్పుడు -1 అంటే ఏంటి, 7 అంటే ఎంత, క్యూ. మరి చాలు కదా, 7 అంటే ఏంటి, జి. ఎక్స్ తర్వాత ఏంటి, 7 అంటే ఏంటి, జి. ఎక్స్ జి, ఎక్స్ జి ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ లో ఉంది, ఎక్స్ జి. ఆన్సర్ అదే. థర్టీన్త్ క్వశ్చన్. ఇది select the option in which the given figure is embedded. Rotation is not allowed. రొటేట్ ఏం అవసరం లేదండి. అందులో ఈ ఇమేజ్ ఈ 4లో ఎక్కడ ఉంది, దాగి ఉన్న చిత్రం అంటారు దీన్ని. ఆ దాగి ఉన్న చిత్రంలో రొటేషన్ లేదు కదా, రొటేషన్ లేనప్పుడు ఎలాంటి ఇమేజ్ ఇక్కడ ఉందా, లేదు. మరి ఇక్కడ ఉంటుందా, ఇక్కడ కూడా ఉండదు. ఇంక రెండింటిలో చెక్ చేయాలి. ఈ రెండింటిలో చెక్ చేస్తే ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది, ఏముంది, ఇక్కడ లెంత్ ఎక్కువ ఉంది. ఆ లెంత్ ఎక్కువ ఉన్నది మరి ఇక్కడ చూస్తే అంత లెంత్ లేదు ఎక్కడ కూడా, ఇది కూడా కాదు, ఇది అవుతుంది. ఇది ఎలా అవుతుంది అని చెక్ చేస్తే మరి ఆ ఇమేజ్ మనం చూడాలి జాగ్రత్తగా. ఆ ఇమేజ్ చూడాలన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇది, ఆ తర్వాత ఇలా వచ్చాం, ఇలా వచ్చాం, ఇలా వచ్చాం, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చాం. ఆ ఇమేజ్ ఉంది కదా, కాబట్టి చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. చాలా చాలా కన్ఫ్యూజ్ కాకుండా ఇస్తున్నాడు పేపర్ కూడా, కన్ఫ్యూజ్ లేకుండా చిన్నపిల్లలకి ఇచ్చినట్టు ఇస్తున్నాడు. చిన్న చిన్న క్వశ్చన్లు ఇవన్నీ ఈజీగా స్కోర్ చేయొచ్చు, 20కి 20 పెట్టేయచ్చు రీజనింగ్ లో, అలా ఇస్తున్నాడు. గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం, the 14. In certain code language, TDZM is coded as 8, 24, 2, 15 and KRY is coded as 17, 10, 19, 3. What is the code for HAWP అన్నాడు. ఇక్కడ చూస్తే ఇది 8 అంటే ఏంటంటే మనకి H, అలాగే 24 అంటే X, ఇది 2 అంటే మనకి B అవుతుంది, ఇది O అవుతుంది. మరి ఏం జరుగుతుందంటే టీవీ అనేది 20 అయితే మరి టీకి హెచ్కి సంబంధం ఉందా అంటే ఉందండి. ఏముంది, మనకి టీకి ఆపోజిట్ లెటర్ ఉంటుంది, ఆపోజిట్ లెటర్స్ అంటారు. ఆపోజిట్ లెటర్స్ అంటే ఏంటంటే అంటే
ABCDEF GHIJKLM. దీనికి ఆపోజిట్ ఏంటి? MOP QRST UV WXYZ. మరి ఇప్పుడు మనకి టీ కావాలి. టీ ఎక్కడ ఉందండి? ST. టీకి ఏంటి మనకి 20కి 7 రావాలి, కానీ ఏమైంది అక్కడ 8 వచ్చింది. అంటే దీన్ని ఏం చేశాడు? +1 చేశాడు. రెండవది డి. డికి ఆపోజిట్ ఏంటి? ఎక్స్. ఎక్స్ అంటే ఎంత మనకి 23. దీన్ని ఏం చేశాడు? +1 చేశాడు. అలాగే జెడ్. జెడ్కి ఆపోజిట్ ఏంటి? A to Z. జెడ్కి ఆపోజిట్ 1 కాబట్టి 1 + 1 2 చేశాడు. అలాగే ఎం అంటే 13 అవుతుంది. ఎం కి ఆపోజిట్ 14 రావాలి. 14 + 1 15 చేశాడు. ఆపోజిట్ లెటర్స్ తీసుకుని +1 చేయాలి. అట్లా మనకి HAMP అన్నాడు. HAMP యొక్క కోడ్ అంటే H కి ఆపోజిట్ కోడ్ S, A కి ఆపోజిట్ కోడ్ Z, M కు N, P కి K అవుతుంది. అప్పుడు ఇది 19 కాస్త ఏమవుతుంది? 20. Z అంటే 26 + 1 1 అవుతుంది. N అంటే 14 + 1 15 అవుతుంది. మరి ఇక్కడ చూస్తే 20తో ఏ స్టార్ట్ అవుతుంది? 20తో స్టార్ట్ అయ్యేది ఇది ఒకటే కదా, మొత్తం కూడా ఏ అవసరం లేదు. ఏం చేయొచ్చు? ఆపేస్తామది ఆన్సర్ పెట్టేయచ్చు. నెక్స్ట్ వన్. Select the option that represents the letters that when sequentially placed from left to right in the blank below will complete the letter series అన్నాడు. ఈ లెటర్ సిరీస్ లో మనం చూస్తే ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయండి. మరి ఏ ఆప్షన్ సూట్ అవుతుందంటే ఇవి 3 లెటర్లు, 2 లెటర్లు, 1 లెటర్లు, 5 లెటర్లు, 6 లెటర్లు మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. ఆ రిపీట్ అవుతున్నప్పుడు మనం గమనించి జాగ్రత్త చూస్తే P అనేది ఇక్కడ ఉంది స్టార్టింగ్, మళ్ళీ P ఇక్కడ ఉంది, మళ్ళా P ఇక్కడ ఉంది. ఓకే, ఎన్ని? 5 లెటర్లు. P తర్వాత ఏముంది? Q ఉంది. కాబట్టి నేను రాస్తాను P తర్వాత Q రాస్తాను. Q తర్వాత ఏముంది? T ఉంది. అంటే PQTUO. మళ్ళీ T తర్వాత ఏం రావాలి? నాకు U రావాలి. U తర్వాత O రావాలి. తర్వాత ఇక్కడ ఏమొస్తే P. 5 లెటర్లు అయిపోయాయి. PQ తర్వాత ఏం రావాలి? T రావాలి. మళ్ళీ ఇక్కడ PQ తర్వాత ఏం? T రావాలి. O తర్వాత ఏం రావాలి? U తర్వాత ఏం? O రావాలి. అంటే నాకు QT అనేది QT. ఆ QT ఎక్కడ ఉందండి? QT ఇది కాదు, ఇది కూడా కాదు. QT ఈ రెండే. మరి ఆ తర్వాత ఇక్కడ QT కామన్ గా ఉంది, ఇక్కడ వచ్చేసరికి PTTO కామన్ గా ఉంది. అది చెక్ చేస్తే ఉపయోగం లేదు. ఏది చెక్ చేయాలి? థర్డ్ లెటర్ బట్టి ఉంటుంది. ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఇదేంటంటే TQ ఉంది కాబట్టి ఈ రెండు కాదు. అప్పుడు QT తర్వాత ఓనా యూనా. మరి థర్డ్ వన్ ఏంటి మనకు ఉంది? U కాబట్టి U తో వచ్చిన ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. Next one, 16th. Seating arrangement. 7 people. GHIJKLM. జాగ్రత్త రాసుకునే లెటర్స్ ని చూసుకుని GHIJKLM. ఎంతమంది అని చెప్పాడు? 7 ఫ్రెండ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. ఒక రోలో కూర్చున్నారు. వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఒక రోలో కూర్చున్నారు. 7 పర్సన్స్ కాబట్టి 7 పొజిషన్స్ నేను అరేంజ్ చేస్తాను. 4, 5, 6, 7. Facing the north but not lesser in the same order. Good. No one sits to the right of M. M ఒక రైట్ లో ఎవరు లేడంట. M ఒక రైట్ లో ఎవరు లేడంటే M ఏమవుతాడు? ఇక్కడ వస్తాడు. ఇంకా రైట్ లో ఎవరు లేడు. మరి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే క్వశ్చన్ ఏంటి? అసలు మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? కనుక్కోమంటే ఏం చెప్తున్నాడంటే ఇక్కడ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ I అండ్ H. I కి అలాగే H కి మధ్యలో ఎంతమంది ఉంటారు? 1 పర్సన్, 2 పర్సన్, 3 or 4. ప్రాబ్లం మొత్తం మనం సాల్వ్ చేయాల్సింది. ఒక్కోసారి 50-60% సాల్వ్ చేస్తే సొల్యూషన్ వస్తుంది. ఇది గమనించాలి, దానివల్ల టైం సేవ్ అవుతుంది. మరి ఫస్ట్ పర్సన్ అయిపోయాడు. ఎక్కడ వరకు చదివే మనం? ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంటి? ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ MK కి K కి మధ్యలో 3 పర్సన్స్ ఉంటారంట. M ఇక్కడ ఉంది, అటు సైడ్ ఉండడానికి అవకాశం లేదు. వాళ్ళ మధ్య 3 పర్సన్స్ అంటే 1, 2, 3. ఇక్కడ K వస్తాడు కన్ఫామ్. కాబట్టి K అయిపోయాడు, M అనేవాడు అయిపోయాడు. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? I కి H కి వాళ్ళు రాలా ఇంకా. గమనించుకుంటూ ఉండాలి.
నెక్స్ట్ వన్, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ కే అండ్ హెచ్. కేకి హెచ్కి మధ్యలో 2 people ఉంటారంట. మరి సపోజ్ కే ఇక్కడ ఉంటే హెచ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. హెచ్ ఇక్కడ తీసుకున్నామంటే 1 person వస్తాడు. కాబట్టి హెచ్ ఎక్కడ వస్తాడు, ఇక్కడ వస్తాడు. మధ్యలో 2 people ఉన్నారు. మరి హెచ్ కూడా అయిపోయింది. మనకు కావాల్సిన హెచ్ వచ్చింది. ఇంకెవరు రావాలి, ఐ వస్తే దాన్ని బట్టి మనము మరి ఎంతమంది ఉన్నారో చెప్పి ప్రాబ్లం క్లోజ్ చేసి ఆన్సర్ పెట్టేస్తాం. ఎంతవరకు అయిందండి, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ వన్, జీ సిట్స్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్ కి థాట్ లెఫ్ట్ లో ఉన్నాడు. ఎవరండి, జీ. జీ అనే వ్యక్తి ఎల్ కి థాట్ లెఫ్ట్ లో ఉంటాడు. ఎల్ ఎలా వస్తే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్. మరి ఇక్కడ ఏమున్నాయి అవకాశాలు, సపోజ్ ఎల్ ఇక్కడ వస్తే ఇక్కడ ఫైనల్ ఆన్సర్ పెడతాం. ఇక్కడ ఏమో మనం ఉపయోగించుకుంటాం, క్లూస్ ఉపయోగించుకుంటాం. కింద ఫైనల్ ఆన్సర్ పైన పుస్తకం. ఇక్కడ ఎల్ వస్తే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ ఎవరు రావాలి, జీ రావాలి. లేదా ఎల్ ఇక్కడ వస్తే జీ ఇక్కడ రావాలి. ఈ రెండు ప్లేస్ ఒక ప్లేస్ ఎల్, ఈ రెండు ప్లేస్ ఒక ప్లేస్ జీ. వాళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఐ హెచ్. మరి ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి, జే సిక్స్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి రైట్ లో ఎవరు ఉన్నారండి, జే ఉన్నాడు. ఎల్కి రైట్ లో ఎవరు రావాలి, జే రావాలి. జే రావాలంటే ఎల్ ఇక్కడ పెట్టుకుంటే జే ఇక్కడ రాడు. కాబట్టి ఎల్ ఎక్కడ ఫిక్స్ చేస్తాము, ఎల్ ఇక్కడ ఫిక్స్ చేస్తే జే ఇక్కడ వస్తాడు. మరి ఎల్కి సెకండ్ ఎక్కడ ఉన్నాడు, ఎల్కి థర్డ్ లెఫ్ట్ ఎవరు ఉన్నారు, జీ ఉన్నాడు. ఎల్ తీసుకుంటే ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్ ఎవరు రావాలి, జీ అవును. ఇక్కడ వీడు రాడు, ఇక్కడ ఎల్ రాడు. జీ ఫైనల్ అయిపోయింది. ఇంకా ప్లేస్ ఏముంది, ఒక ప్లేస్ ఖాళీ ఉంది. ఆ ఒక్క ప్లేస్ లో మనము ఎవరు, జీ అయిపోయింది, జే అయిపోయింది, ఎల్ అయిపోయింది, మిగిలింది ఐ. కాబట్టి ఐని ఇక్కడ ప్లేస్ చేస్తే ఐకి హెచ్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు, 3 people ఉన్నారు. ఆన్సర్ వచ్చేసరికి 3 people అవుతుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ సిస్టమ్ అనేది బెస్ట్ సిస్టమ్. ఎంతమంది ఉన్నారో రాసుకోవాలి. లెటర్స్ ని మిస్టేక్ లేకుండా వాడు ఒకసారి కన్ఫ్యూజ్ చేస్తాడు. ABCDEF అంటాడు. AB 7 people ABCDEFG అనుకుంటాం మనం. వాడు ఒక లెటర్ ఎత్తేసి ABCD ఎత్తేసి EFGH అంటాడు. మనం ABCDEFG రాసి కూర్చుంటాం. మరి చూస్తే మ్యాచ్ కాదు. ఆ మధ్యలో హెచ్ వచ్చింది, డి లేదు, మళ్ళీ కన్ఫ్యూజ్. కాబట్టి లెటర్స్ రాసేటప్పుడు జాగ్రత్త రాసుకోవాలి. ఎవరు సిక్ చేసామో వాళ్ళని రౌట్ అప్ చేస్తే ఇంకెంతమంది ఉన్నారో మనకు క్లారిటీ ఉంటుంది. క్లూస్ పక్కన రాసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యం నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటో రాసుకోవాలి. దాన్ని ఎప్పుడు గమనిస్తూ ఉండాలి. ప్రాబ్లం మొత్తం చేయవసరం లేదు. ఒకసారి 50% ప్రాబ్లం చేస్తే నీ సొల్యూషన్ వస్తుంది. ప్రాబ్లం మొత్తం 3 minutes పడుతుంది. నీ ఆన్సర్ ఎక్కడుందో జాగ్రత్తగా ఫస్ట్ నుంచి వెలుగు చేస్తే నువ్వు 40 సెకండ్లో ఆన్సర్ పెట్టేస్తావు. నువ్వు 3 minutes చేసేంత అవసరం లేదు. 100% ప్రాబ్లం చేయవసరం లేదు. ఒక్కోసారి సగం ప్రాబ్లం సగం సొల్యూషన్ చేసేసరికి మనకి ఆన్సర్ వస్తుంది. గుడ్. నెక్స్ట్ వన్, here the position of how many letters will remain unchanged in each of the letters in the word variable is arranged in the reverse English alphabetical order. మరి చూస్తే వేరియబుల్ VA ఇక్కడ కూడా స్పెల్లింగ్ జాగ్రత్త చూసుకోండి. VARI ABLOE రాశారు. మరి వీటిని రివర్స్ ఆర్డర్ లో చేయాలి కదా. రివర్స్ ఆర్డర్ లో చేసినప్పుడు ఎటు నుంచి రాయాలి, ABCD రాయాలి, ఈ ఉన్న లెటర్స్ రాయాలి. ఆ రాసినప్పుడు మళ్ళీ మనం మిస్టేక్ పడకుండా ఉండడం కోసం ఏం చేయాలి, ఏ 2 ఉన్నాయి పైన మార్క్ చేయండి, ఏ రాయండి. ఏమైనా మ్యాచ్ అయిందా, మ్యాచ్ కావాలి. ఇక్కడ సేమ్ మ్యాచ్ కావాలి. తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి, బి ఉంది. నెక్స్ట్ లెటర్ ఏంటి, ఏ అయిపోయింది, బి కదా, బి ఇక్కడ రాయండి. ఒకటి మ్యాచ్ అయింది. నెక్స్ట్ వన్ ఏ బి అయిపోయింది. నెక్స్ట్ లెటర్ ఏంటంటే ఉన్న వాటిలో ఈ ఇక్కడ రాయండి, ఇది మ్యాచ్ కాదు. ఆ తర్వాత లెటర్ ఏంటి, ఐ రాయండి. ఐ అనేది ఏమైంది, మ్యాచ్ అయింది కాబట్టి కింద జరిగేయండి. ఆ తర్వాత ఐ తర్వాత ఏమైపోయింది మనకు, ఐ కూడా అయిపోయింది. నెక్స్ట్ లెటర్ ఎన్ని మిగిలింది, ఈ కూడా అయిపోయింది. ఎల్ ఉంది, ఎల్ ఎక్కడ రాస్తాము, ఎల్ ఇక్కడ రాయండి, మ్యాచ్ కాదు. ఆ తర్వాత ఇంకా మిగిలిన ఎల్ కూడా అయిపోయింది. ఆర్ ఉంది, ఆర్ ఇక్కడ రాయండి, మ్యాచ్ కాల. ఆ తర్వాత ఆర్ అయిపోయింది. లాస్ట్ లెటర్ ఏంటి, బి, ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఎన్ని మ్యాచ్ అని, 3 మ్యాచ్ అని. ప్రాబ్లం చేసినప్పుడు చిన్న గీతలు తీసుకోండి, అది మనం వెతుక్కోవాలి. నువ్వు సరిగ్గా రైటింగ్ రాయి. అది ఐనో హెచ్నో ఆర్నో తెలియదు, ఆర్ ఎక్కడ రాస్తావు, ఆరో హెచ్ఓ తెలియదు.
ఆలో ఏదో తెలియదు, అట్లా రకరకాల రాసుకుంటాం. ఎవరు రాస్తారు ఇట్లా అంటారు, ఎల్ అనేది తెలియదు, ఐ అనేది తెలియదు, స్పీడ్లో రాస్తాం, ఎఫ్ ఈ రాస్తాం, ఈ ఇలా అంటాం, తర్వాత ఈనో ఎఫ్ఓ తెలియదు. మరి అందుకని మ్యాచ్ చేయడానికి కింద రాసుకుంటే సొల్యూషన్ ఫాస్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏంటి 3 మ్యాచ్ చేయండి. మెలుకువలు చాలా అవసరం అండి ప్రతి ప్రాబ్లంలో కూడా. ఎగ్జామినరు టైం లోపే, ఇన్ టైం లోపే సొల్యూషన్ చేసేలాగా ఇస్తాడు. ఎస్ఎస్సి జీడీ అనేది చూస్తే ఒక డిఫరెంట్ ఎగ్జామ్, ఇది ఆన్లైన్ ఎగ్జామ్, డిఫరెంట్ ఎగ్జామ్, ఆన్లైన్ ఎగ్జామ్, 10th క్లాస్ లెవెల్ ఎగ్జామ్, నెగిటివ్ మార్క్స్ ఉన్న ఎగ్జామ్. దాంతో పాటు మనకి 80 క్వశ్చన్స్ ఉన్నాయండి. 80 క్వశ్చన్స్ కానీ 60 మినిట్స్ ఇచ్చాడు. ఇంకా రైల్వే బెటర్ ఎంత ఉంది మనకి, 100 క్వశ్చన్లు ఉంటాయి, 90 నిమిషాలు టైం ఉంటుంది. 10 నిమిషాలు తేడా, ప్రతి క్వశ్చన్కి 10, 100 క్వశ్చన్లు 90 నిమిషాలు కాబట్టి 10 నిమిషాలు డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఒకసారి 20 నిమిషాలు డిఫరెంట్ ఉంది. మళ్ళీ 4 సెక్షన్లు ఉంటాయి, అర్థమెటిక్, రీజనింగ్, జీకే ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలంటే టైంని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి 60 నిమిషాల్లో, అది ఆన్లైన్ ఎగ్జామినేషన్లో 80 క్వశ్చన్స్ దాకా మనం చదివి ఆన్సర్ పెట్టాలి. కాబట్టి 30 సెకండ్స్ నుంచి ఏ బిట్టి కూడా టైం తీసుకోకూడదు. ప్రతిదానికి టెక్నిక్ ఉంది, మనం నేర్పిస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం డైసెస్ అండి. A die has its faces marked by letters K, A, S, M, T and I. Two positions of the same die. Same die ఏం చేశాడు, 2 పొజిషన్ మార్చి ఇచ్చాడు. డై అంటే 6 ఫేసెస్ ఉంటాయి. షోన్ ఇన్ ద గివెన్ ఫిగర్ విచ్ ఫేస్ ఈస్ ఆపోజిట్ టు K. అసలు K లెటర్ ఇక్కడ లేదు కదా. ఇప్పుడు టెక్నిక్ గుర్తుపెట్టుకోండి, మనం 6 ఫేసెస్ లో కనిపించే 3 కూడా ఒకదానికి ఒకటి ఆపోజిట్ కాదు. ఏ ఒక్క ఆపోజిట్ కింద ఉంటుంది, ఎస్ ఆపోజిట్ వెనక ఉంటుంది, ఎన్ ఆపోజిట్ అటు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఏ కూడా కింద ఉంటుంది, 5 అటే ఉంటుంది, టీ ఇటే ఉంటుంది. కాబట్టి కనిపించే 3 ఒకదానికి ఒకటి ఎట్టి పరిస్థితిలో ఆపోజిట్లు కాదు. కాబట్టి ఇక్కడ నేను ఏం తీసుకుంటానంటే ఏ తీసుకుంటా. ఏది ఆపోజిట్ ఏం కాదు, ఎన్ కాదు, అలాగే ఎస్ కాదు, అలాగే టీ కాదు, అలాగే ఐ కాదు. మొత్తం 6 లెటర్లో ఏకి ఈ 4 ఆపోజిట్ కాకపోతే ఏది ఆపోజిట్ అవుతుంది, కే అవుతుంది. మరి కే ఆపోజిట్ ఏమవుతుంది, ఏ అవుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి, ఏ. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ కూడా 6 ఫ్రెండ్స్ EFGRST లెటర్స్ కంటిన్యూషన్ కూడా 6 ఫ్రెండ్స్ ఇచ్చాడు. ఎవరండి, EFGRST 6 ఫ్రెండ్స్ sitting in a circular table facing the center but not necessarily in the same order. మరి ఇచ్చిన దానిలో మనం ఏం చేయాలి, 6 స్నేహితులను తీసుకుంటాము, 6 పొజిషన్స్ అరేంజ్ చేస్తాము. 6 కాబట్టి ఇద్దరు ఎలా ఉండాలి, ఆపోజిట్ గా ఉండాలి. ఇద్దరైతే ఆ సర్కిల్ ని ఆఫ్ చేయాలి. 4 అంటే 4 భాగాలు చేసుకోవాలి. మరి 6 అంటే ఏం చేస్తామంటే 4 భాగాల తర్వాత ఇంకొక ఇద్దరిని ఇక్కడ రాసుకోవాలి. మరి 7 వస్తే ఇక్కడ రాయాలి, 8 వస్తే ఇక్కడ రాయాలి. ముందు ప్లేసెస్ రిజర్వ్ చేసాం, 6 పేర్లు రాసాము, 6 సీట్లు రిజర్వ్ చేసాం. ఆల్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్ అని పెట్టాం. ఎక్కడ వరకు ప్రాబ్లం అయిపోయింది, ఇక్కడ వరకు అయిపోయింది. మొత్తం 4 లైన్ చెప్తే 1.5 లైన్ అయిపోయింది ఇంట్రడక్షన్ కే. కాబట్టి నెక్స్ట్ S6 సెకండ్ టు ద రైట్ ఆఫ్ F. ఎస్ ఎలా ఉన్నాడు, ఎఫ్ కి సెకండ్ రైట్ లో. ఎఫ్ అనే వ్యక్తి S6 సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. కాబట్టి ఎఫ్ కి సెకండ్ రైట్ లో ఉన్నారు, ఎస్ ఉన్నాడు. కాబట్టి దీన్ని ప్లేస్ చేయొచ్చు. మనం ఎలా ప్లేస్ చేసేస్తామండి, ఇక్కడ మనము ఎఫ్ అనుకుంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఎవరు అవుతారు, ఎస్ వస్తాడు. ఎఫ్ అయిపోయాడు, ఎస్ అయిపోయాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకా 4 ఉన్నారు. అప్పుడు నీకు ఏమనిపిస్తుంది, ప్రాబ్లం చాలా వరకు అయిపోయింది, దాదాపు 33% అయిపోయింది, ఫీలింగ్ వస్తుంది. ఈ చదవటం కూడా ఇక్కడ వరకు అయిపోయింది, మళ్ళీ దాన్ని బ్యాక్ చదవవసరం లేదు. ఎప్పుడు కూడా మొదటి నుంచి కింద చదివి మన అష్టావధానం చేయట్లా, మొత్తం బ్రెయిన్లోకి వెళ్ళిపోవడానికి. మనం రోబోట్స్ కాదు. కాబట్టి ఏం చేయాలి, కొంత చదివి డేటా రాయాలి, కొంత చదివి డేటా రాయాలి, మళ్ళీ చదవాలి. ఆ తర్వాత F6 సెకండ్ టు ద రైట్ ఆఫ్ G. ఎఫ్ ఎలా ఉన్నాడు, ఈ ఎఫ్ అనేది ఎలా ఉన్నాడు, జీకి సెకండ్ రైట్ లో ఉంటాడు. F6 సెకండ్ టు ద రైట్ ఆఫ్ G. అప్పుడు ఎఫ్ కి ఎక్కడ రాయాలి, జీని, జీ ఇక్కడ రాయాలి. F6 రైట్ ఆఫ్ G. జీకి, జీ ఎలా తీసుకుంటే జీకి
రైట్ ఇట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ లో ఎఫ్ ఉన్నాడు. అసలు మన క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ పీపుల్ సిట్స్ బిట్వీన్ టీ అండ్ ఆర్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఆర్. ఆర్ నుంచి రైట్ కి కౌంట్ చేస్తే ఓకేనా టీకి ఆర్ మధ్యలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఈ ఉన్న వ్యక్తులు కావాలి మనకి, అంతేనా? ఇప్పుడు వరకు మనకి ఆర్ గాని టీ గాని వచ్చాడా? రాలేదు. నెక్స్ట్ వన్, ఓన్లీ ఎఫ్ సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ ఈ. ఆర్ కి ఈకి మధ్యలో ఎవరున్నారండి? ఎఫ్ ఉన్నారు. ఆర్ కి ఈకి మధ్య అంటే ఆర్ ఇక్కడ వస్తే ఈ ఇక్కడ వస్తాడు, ఈ ఇక్కడ వస్తే ఆర్ ఇక్కడ వస్తాడు. ఏదైనా ఎఫ్ మధ్యలో ఉన్నట్టే. అట్లానే ఆర్ ఇక్కడ రాసి ఇక్కడ రాయడం లేదు, ఎందుకంటే వాడి మధ్యలో ఉన్నాడు. ఇద్దరి మధ్య అంటే ఇటు అవ్వచ్చు అటు అవ్వచ్చు కాబట్టి ఇది అయిపోయింది. తర్వాత ఈ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎస్. ఈ ఎలా ఉన్నాడు? ఇమిడియట్ నైబర్ ఎస్ కి మరి ఇక్కడ రాయకూడదుగా ఆ స్టేట్మెంట్ ప్రకారం. అంటే ఈ అనేవాడు ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎస్ కాబట్టి ఆర్ ఇక్కడ రాడు, ఈ ఇక్కడ రాడు. మరి దీన్ని బట్టి మనకి ఎస్ కి లెఫ్ట్ లో ఉంది ఎవరు? ఎస్ కి లెఫ్ట్ లో ఉన్నారండి? ఈ ఉన్నాడు. అలాగే అలాగే ఎఫ్ లెఫ్ట్ లో ఉన్నారు? ఆర్ ఉన్నాడు. మనల్ని అడిగింది ఏంటి? ఆర్ నుంచి టీకి, ఆర్ నుంచి టీకి రైట్ సైడ్ కావాలి. రైట్ సైడ్ కాబట్టి ఎంతమంది ప్లేస్ చేసాం మనము? ఆర్ అయిపోయాడు, ఈ అయిపోయాడు, టీ అయిపోయాడు. టీ అవ్వాలి, టీ అవ్వాలి. జీ అయిపోయాడు, టీ అవ్వాలి. టీ అనే వ్యక్తి ఇంకా అవ్వలేదు, టీ అనే వ్యక్తి అవ్వలేదు. ఆర్ ఎస్ టీ, ఎస్ అయిపోయి టీ అవ్వాలి. ఇంకెన్ని ప్లేస్ ఉంటాయి మనకి? 5 అయిపోయాయి కదా. ఇంకా మిగిలిన ప్లేస్ ఎవరికి? టీదే కదా, టీదే కదా. ఇప్పుడు ఈ ఆర్ నుంచి రైట్ సైడ్ కౌంట్ చేస్తే వీళ్ళిద్దరు మధ్య ఎంతమంది ఉన్నారు? 1 2 3 కాబట్టి ఆన్సర్ అవుతుంది మనకి 3. ఇంకా ఫాస్ట్ చేయాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రాసెస్ కూడా చెప్తున్నాం. 30 seconds. And the last problem in the paper 4th February 2025 థర్డ్ షిఫ్ట్ అడిగిన క్వశ్చన్ ఇది. రీజనింగ్ లో ఫస్ట్ 20 క్వశ్చన్లు 20 క్వశ్చన్లు అయిపోవచ్చు. లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఇచ్చిన దానిలో ఇది వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ 2 టైప్స్ ఉంటాయి. కొన్ని వార్డ్స్ ఇచ్చి ప్రతి వార్డ్కి ఏముంటుందంటే ఒక సర్కిల్ ఉంటుంది. ప్రతి వార్డ్కి సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ మధ్య రిలేషన్స్ ఉంటాయి. ఏ రిలేషన్ అంటే ఒకటి సమ్ రిలేషన్. సమ్ రిలేషన్ అంటే ఎలా ఉంటుంది? కంప్లీట్ రిలేషన్. కంప్లీట్ రిలేషన్ అంటే ఎలా ఉంటుంది? నో రిలేషన్ ఎలా ఉంటుంది? ఈ 3 వార్డ్స్ ఉన్నాయి. 3 వార్డ్స్ మధ్య ఏ రిలేషన్ ఉంది? కంప్లీట్ రిలేషనా, సమ్ రిలేషనా, నో రిలేషనా? ఇది చెక్ చేస్తే చాలు. చాలా సింపుల్ ఆన్సర్, చాలా సింపుల్ ఇప్పుడు ఆన్సర్ పెడతాం. ఏముంది ఇక్కడ? షర్టు, కాటన్, డెనిమ్ అంటే చొక్కా అంట. చొక్కాకి కాటన్కి నేర్పు రంగు వస్త్రం. ఈ 3 మధ్య సంబంధం ఏంటి అన్నాడు. మరి కాటన్ నుంచే కదా మనకి ఏమొచ్చేది? చొక్కా వచ్చేది. అలాగే కాటన్ నుంచే కదా నీలి రంగు వస్త్రం వచ్చేది. అంటే దీని నుంచి ఈ 2 వస్తాయి. ఈ 2 మాత్రమే వస్తాయా? ఇంకేం రావా? ఈ 2 మాత్రమేనా? చొక్కా, నీలి రంగు వస్త్రాలు మాత్రం వచ్చేది. అంటే ఏముంది? ఈ చొక్కా కాటన్లో నుంచి కొంత భాగం ఏంటి? చొక్కా. మరి చొక్కా అనేది ఓన్లీ కాటన్ నుంచే వచ్చిందా? చొక్కాలన్నీ కాటనేనా? ఇంకా మేము వేరే వేరే లేవా? నైలాన్ అని, తర్వాత పాలిస్టర్ అని, సంథింగ్ కాటన్ అని, తర్వాత మనకి ఈ ఉన్ని అని రకరకాల షర్ట్లు ఉన్నాయి. అంటే ఈ కాటన్ నుంచి కాటన్ అనే దానిలో కొంత కాటన్ ఉపయోగించి ఏం చేస్తాము? చొక్కాలు తయారు చేస్తాం. అలాగే ఈ కాటన్లో కొంత కాటన్ ఉపయోగించి ఏం చేస్తాము? నీలి రంగు వస్త్రాలు తయారు చేస్తాం. అంటే సంసం ఏముంది ఇక్కడ? ఇది అంటే ఇక్కడ మనం కాటన్ తీసుకుంటే, ఇక్కడ చొక్కా తీసుకుంటే, ఇక్కడ ఏంటంటే నీలి రంగు వస్త్రం తీసుకుంటే, కాటన్ నుంచి కొన్ని చొక్కాలు మాత్రమే తయారవుతాయి. మరి మిగతా చొక్కాలు దేని నుంచి తయారైనవి? మిగతా మెటీరియల్ చాలా మెటీరియల్స్ ఉన్నాయి కదా మనకి, క్లాత్ తయారైనవి అవునా. కాబట్టి ఈ కొన్ని అన్నాం. అలాగే నీలి రంగు వస్త్రాలు అన్నాం. అంటే కాటన్ నుంచి కొన్ని వస్త్రాలు నీలి రంగు. మరి మిగతా కాటన్ పరిస్థితి ఏంటి? మరి మిగతా కాటన్తో చొక్కాలు నీలి రంగు వస్త్రాలు తయారయ్యేది. కర్చీఫ్లు ఉంటాయి, శారీస్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది. దిస్ ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్ సింపుల్ షార్ట్ కట్స్. ప్రతిదానికి టెక్నిక్స్ ఉంటాయి. రీజనింగ్లో 2020, మ్యాథ్స్లో 2020 పెట్టించే బాధ్యత నాది. అంటే 40 క్వశ్చన్స్ 80 ఆన్సర్స్.
ప్రతి ప్రీవియస్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైలీ అప్లోడ్ చేస్తాం. ప్లస్ మన యాప్లో కూడా ఇవన్నీ లోడ్ చేస్తాం. యాప్లో కోర్స్ ఉంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మరి మన యాప్ వచ్చేసరికి వస్తువు కోచింగ్ సెంటర్ యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లే స్టోర్లో అవైలబుల్ ఉందండి. వస్తువు ఇన్స్టిట్యూట్ యాప్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. మరి డైలీ మనం అప్లోడ్ చేస్తాము. ఆల్రెడీ చాలా టెస్టులు, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు చాలా లోడ్ చేస్తున్నాను. కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, ఇక నుంచి డైలీ వస్తాయి మనకి. కాబట్టి ఈ వస్తువు ఇన్స్టిట్యూట్ యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుని దూరం ఉన్న ప్రాంతాలలో కోర్సు నేర్చుకోండి. దగ్గరకు ఉన్న వాళ్ళు ఆఫ్లైన్ బెటర్ అండి, ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ బెటర్. ఆఫ్లైన్ అంటే ప్రత్యక్ష నేను ఉంటాను, మీకు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు అవైలబుల్గా ఉంటాం. కంప్లీట్గా మీరు ఎంత చదువుకుంటే అంత, ఎక్కడ డౌట్ అడిగితే అక్కడ చాలా ఓపిక్గా నిదానంగా నీకు అర్థమయ్యే భాషలో చెప్తాం. నీకు ఎగ్జామ్స్ పెడతాం. ఎక్కడ డౌట్ వస్తే 1 10 సార్లు మళ్ళీ చెప్తాం, ఇంప్రూవ్ చేస్తాం. చిన్నపిల్లడు చెప్పినట్టు చెబుతాం. చెప్పి అల్టిమేట్గా నీ చేత ఉద్యోగం గుర్తించడమే మా బాధ్యత. కాబట్టి దయచేసి మీ భవిష్యత్తుని మా వసూలు కోచింగ్ సెంటర్ ద్వారా తీర్చిదిద్దుకుంటారని, మా యొక్క సర్వీస్ని మీరు ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.